కొందరు అమాయక మహిళలను పొదుపు పేరిట మరికొందరిని వడ్డీల పేరిట నమ్మించి 50 లక్షల రూపాయలకు పైగా మోసం చేసిన రిటైర్డ్ ఉద్యోగి కుటుంబంపై చీటింగ్ కేసు నమోదైంది. డబ్బులు తీసుకోవటమే కాకుండా బాధితులపైన వేధింపుల కేసు పెట్టిన దంపతులు నారాయణ సింగ్, పద్మావతి వారి కుమార్తె ప్రీతి సింగ్ పై ఆదోని పోలీసులు కేసు నమోదు చేశారు. నారాయణ సింగ్ కుటుంబం తమను ప్రలోభపెట్టి డబ్బులు తీసుకున్నారని బాధితులు సుధారాణి, జానకి, సత్య చౌదరి, సత్యవతి ఫిర్యాదు చేశారు. బాధిత మహిళలకు న్యాయం చేస్తామని ఆదోని సిఐ రామలింగయ్య తెలిపారు. ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సుధారాణి గారు, ఆదోని పట్టణానికి చెందినటువంటి సుధారాణి గారు ఒక ఫిర్యాదు ఇచ్చారు. అందులో విషయాలు ఏంటంటే ప్రీతి సింగ్, నారాయణ సింగ్, పద్మాబాయి అనే ముగ్గురు వ్యక్తులు ప్రజల వద్ద నుంచి చీటీల రూపంలో డబ్బులు వసూలు చేసి సుమారు చీటీల రూపంలోనే 20 లక్షలు, తర్వాత వాళ్ళు కూడా చీటీలు వేరే వాళ్ళ దగ్గర వేసేసి అది సుమారు 5 లక్షలు, తర్వాత వీళ్ళే కాకుండా వీళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా సుమారు 25 లక్షల దాకా ఈ విధంగా ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేసి వాళ్ళకి ఎటువంటి చీటీ వేయడానికి గవర్నమెంట్ నుంచి చీటీ నడపడానికి పర్మిషన్ లేకున్నప్పటికీ కూడా అనాథరైజ్డ్గా చిట్లు నడపడం, ప్రజలకి బుక్కుల్లోనూ స్లిప్పుల ద్వారా ఇవ్వడం, ఇట్లా మోసగించినారని మాకు ఫిర్యాదు అందింది. మేము ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మేము చిగిలి గ్రామస్తులము. ఇక్కడ పిల్లల చదువుల కోసమని ఆదోని వచ్చి నివాసం ఉంటా ఉన్నాం శ్రీనివాస నగర్లో. నారాయణ సింగ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేశారు ఇంతకుముందు. ఆయన కూతురు ప్రీతి సింగ్ ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయి ఉన్నారు. వాళ్ళకి మేము అమౌంట్ అవసరం ఉందని అప్పుగా తీసుకున్నారు. మేము అమౌంట్ అడిగినందుకు మా మీద రివర్స్ అయ్యి మా అమౌంట్ మాకు రానియకుండా మమ్మల్ని బెదిరించి మా పైన కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. నాలాగే చాలామంది బాధితులు కూడా ఉన్నారని ఈ మధ్యనే మనం తెలుసుకున్నాము. దాదాపుగా 22 కుటుంబాలకు వాళ్ళు ఈ విధంగా డబ్బులు చీటీల ద్వారా తర్వాత అప్పుల ద్వారా తీసుకొని ఎటువంటి అమౌంట్ రిటర్న్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారని తెలుసు.